గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఇప్పటికే బలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ధనికుల కోసం పనిచేస్తున్నాయని, తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ యశ్వంతరావు భీమ్రావ్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ని నియమించడం జరిగిందన్నారు. మా పార్టీ నాయకుల కోసం పనిచేయదని, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్కి తమ పార్టీకి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో బలోపేతం అవుతామని మాలమాదిగలు సోదరులు లాంటి వారని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి నియోజకవర్గంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. నా పేరు డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ అండి. జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ ఫౌండర్, బట్ నాట్ ఫర్ సపరేట్ నేషన్. ఇక్కడ విషయం ఏంటంటే, సౌత్ ఇండియాకు చాలా విషయాలు అన్యాయం జరుగుతుంది. అది మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా, యమున, బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని, సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది, అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదవది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో 1 పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతు అనేది కూడగట్టినాము. కొందరు అంటున్నారు డిఫరెంట్గా కొన్ని రాజకీయ ఈక్వేషన్స్ కూడా యూజ్ చేద్దామని. ఇక్కడ ఏ రాజకీయ ఈక్వేషన్స్తో యూజ్ చేయడానికి మేము రాలేదండి. అందరికీ న్యాయం జరగాలని, చిన్న పార్టీని ఏ విధంగా శాసనసభలోకి, లోక్సభలోకి పంపించాలనే ఆధ్వర్యంతో ఈ సభను కండక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, అధికార పక్షాలు, ప్రతిపక్షము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కనపడలేదు. ఎస్, అంటే వాళ్ళ మద్దతు మీకు లేదు, మరి ఎట్లా? ఇప్పుడు అదే అండి, చిన్న రాజకీయ పార్టీలు దాదాపు 100 సంఖ్యలో ఉన్నాయి. చిన్న రాజకీయ పార్టీలు కలిపి ఒక కోయిలిషన్గా కానీ, ఒక యూనిట్గా కానీ మాతే డెఫినెట్గా మాకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది అన్ని రాష్ట్రాల్లో కనిపించింది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో. పెద్ద రాజకీయ పార్టీలు మీరు అంటున్నారు, పెద్ద రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఇన్విటేషన్ అయితే పంపించాము, బట్ వాళ్ళు పరోక్షంగా అయితే సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని, హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. బ్రహ్మర్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వివక్ష ఎటువంటిదైనా సరే ఉండకూడదు అని చెప్పారు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ దాంట్లో భాగం. ప్లేస్ ఆఫ్ బర్త్, పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోకూడదు ఎవరు కూడా అని చెప్పారు. మీరు గమనించినట్లయితే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దక్షిణ భారతదేశం నుంచి 2 ప్రధానమంత్రులు అయ్యారు. ఇది వివక్ష కాదా? దేవగౌడ గారు, పివి నరసింహారావు గారు, వాళ్ళిద్దరు మాత్రమే అయ్యారు. అసలు వీళ్ళలో ప్రధానమంత్రిని చెయ్యాలి అని రాజకీయ పార్టీల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచన లేదు. 543 సీట్లు ఉన్నటువంటి భారత లోక్సభ దీంట్లో 139 సీట్లు దక్షిణ భారత రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాలు 2, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఉన్నాయి. ఈ 139 మంది ఎప్పటికీ ఎవరో ఒకరిని సపోర్ట్ చేయటమేనా? ఈ 139 లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరా? ఇది వివక్ష కాదా? ఇది చాలా దుర్మార్గం.
అటువంటి వివక్షలు అనేకం జరుగుతూ ఉన్నాయి. నేను మచ్చుకు ఒకటి చెప్పాను, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. న్యాయవాదులు, పాత్రికేయులు ఇందులో ముఖ్యమైన భూమిక పోషించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఐక్యత ఎంతవరకు ఫలిస్తుంది మీకు?